హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. చాలా మటుకు అందరికీ పేరు తెలియట్లేదంట. సో ఇప్పటి నుంచి నా పేరుని కూడా మెన్షన్ చేస్తాను, ఓకేనా. ఇది వచ్చేసి మా పాప బర్త్డే కోసం నేనైతే ఈ విధంగా సెల్ఫీ, డాల్, సర్ప్రైజ్ అన్నీ ప్లాన్ చేసిన కేక్ అనమాట. ఇదైతే మొత్తం బర్త్డే వ్లాగ్ లాగా తీసానండి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే కేక్ లోపల సర్ప్రైజ్ పెట్టాను, బయట సెల్ఫీ పెట్టాను, మెసేజ్ రాశాను. సో అన్నీ కలిపి మీకైతే ఒక వ్లాగ్ లాగా చూపించాలనుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. డెఫినెట్గా మొత్తం చివరి వరకు అయితే చూసి మా పాపనైతే నిజంగా అందరూ చాలా 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 విష్ చేశారు. దానికైతే మెనీ థ్యాంక్స్ అనమాట. తను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాక ఫ్రెండ్స్, రిలేటివ్స్ కాకుండా ఈ విధంగా కొత్తగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరూ బ్లెస్ చేస్తుంటే నేను, మా పాప అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. వెల్కమ్ టు ద పార్టీ అనమాట. తను తన ఫ్రెండ్స్తో కలిసి ఈ విధంగా అయితే సింపుల్గానే సెలబ్రేట్ చేసుకుందండి. మరీ పార్టీ మూడ్ అంటే మరీ పార్టీ లాగా ఏం చేయలేదు. నేను సెల్ఫీ కోసం అయితే ఈ విధంగా అందరు పిల్లల్ని సెల్ఫీలో వచ్చే విధంగా, మా పాప అక్కడుండి పిల్లలు ఇక్కడుండి అలా ఫొటోస్ అయితే ట్రై చేశాను. అవి ఎలా వచ్చాయో చూసి చెప్పండి. ఇప్పుడైతే బర్త్డే బేబీ కేక్ కట్ చేయబోతుంది అనమాట. అదైతే చూసేయండి, ఓకేనా. తర్వాతకి చెప్తున్నాను కదా, మోర్ సర్ప్రైజెస్ అయితే ఉన్నాయి, అవైతే మిస్ అవ్వకండి, ఓకేనా. నెక్స్ట్ కమ్స్ ఇప్పుడు చెప్పాను కదా, అది మెసేజ్ బాక్స్ లోపలైతే సర్ప్రైజ్ ఉంది, చూస్తూ ఉండండి. పాడండి పాడండి. ఏ to dear Vaishnavi, happy birthday to you. Kaji, may God bless you dear, may God bless you dear, may God bless you dear Vaishnavi, happy birthday to you. may God bless you. ఆ క్యాండిల్ ఏం ఆర్పవా? Happy long life to you. Happy long life to dear Vaishnavi. Happy birthday. మన ఇద్దరం రావాలి ఇప్పుడు ఆ సెల్ఫీలా. Happy long life to you. Happy long life to dear Vaishnavi. సెల్ఫీ సైజ్ సరిపోతుంది కదా, అర్థం పెట్టాలి To you. కేక్. Happy birthday to you. ఈ విధంగా కేక్ కటింగ్ తర్వాత వాళ్ళ నాన్నగారిని కూడా పిలిచాను అనమాట. కేక్ అయితే తినిపించేశాడు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా వారు కూడా. చూస్తున్నారు కదా, ఫేస్లు ఇద్దరివి వెలిగిపోతున్నాయి అన్నమాట. ఎంతైనా అమ్మాయి ఉంటే ఆ కలే వేరు కదండి. సో నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అలానే అబ్బాయిలు వేరు అమ్మాయిలు వేరు అని కాదు, కానీ అమ్మాయిలు చాలా ఎమోషనల్ అండి. అది మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే, నేను ఒక అమ్మాయినే సెంటర్ కరెక్ట్. సో అది కూడా ఫాదర్ తో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీతో అటాచ్మెంట్ సెంటర్ ఎక్కువ ఎక్కువ తొందరగా బయటపడిపోతామండి. అంతే, అబ్బాయిలు బయటపడరు, మనమైతే ఎమోషనల్ గా కొంచెం తొందరగా బయటపడిపోతాం అనమాట. అయితే ఈ సర్ప్రైజ్ ఇక్కడ పెట్టాను కదా, నేను మా వ్యూవర్స్ కోసము వెనకాల కట్ చేసిన వీడియో ఒకటి కావాలి నాకు అని చెప్పేసి ఏదేదో సంథింగ్ అయితే మేనేజ్ చేసేసి అక్కడ కట్ చేయమని చెప్పాను అనమాట. సో కట్ చేస్తుంది May తను. God bless you dear. May God bless you dear. May God bless you dear Vaishnavi. పైనుంచి తీయలేకపోతే అయ్యే అది తీసే. తీయమ్మ తీ వరాల మూట. నాకు తెలుసులేమా ఇవన్నీ. ఏమన్నారు తెలుసా, ఇంకా కాదు ప్రాంక్ కేక్ చేసి పెట్టక్క అని అంటే, ఆమె ఐడియాలే అవన్నీ, నేను చేసిన వర్కౌట్ కావని చెప్పిన. ఆ గిఫ్ట్ అందులో పెడతా అంటే ఒప్పుకోలే, లోపల పెట్టక్క అని పెట్టిరు. ఫేస్ నువ్వు అటువా, నాకు బ్యాక్గ్రౌండ్ కుదరట్లే.
అని చెప్పి పెడతారు గురించి మైండ్ పోయింది మధ్యలో ఏమిటి అయ్యే చెక్కింగ్ అట్లా చేస్తారా? వేసుకో, నువ్వు డైరెక్ట్ చెప్తే వేసుకోవని. ఏం చెప్పింది? దీనికోసం ఎత్తితే పౌచ్ లో పెట్టినా అని చెప్పింది. పౌచ్లోనే కదా పెట్టింది, కేక్ లో పెట్టినా. కాకపోతే నువ్వు చూసారు కదా, తనకేదో సర్ప్రైజ్ ఇవ్వాలని నేను ట్రై చేస్తుంటే నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ అయిపోయింది అనమాట తనకి కేక్స్ విషయంలో. సో అందుకనే ప్రాంక్ చేసినా లేదు ఇంకేదన్నా ప్లాన్ చేసినా ఈజీగా కనిపెట్టేసేది అనమాట. మామూలుగా అయితే ఇది ఒక పెద్ద టాస్క్ అండి హోమ్ బేకర్స్కి కానీ ఇంకెవరికైనా కానీ. అంటే వేరే వాళ్ళ కోసం అంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన విధంగా ఎలా డిజైన్ చేయమంటే అలా చేస్తాం, కానీ మన వరకు మన పిల్లల వరకు వచ్చేసరికి అసలు ఎంత కన్ఫ్యూజ్ అయిపోయానో, ఏం పెట్టాలి, ఏం చేయాలి, సర్ప్రైజ్ పెట్టాలా, అసలు అది ఫినిష్ అయ్యి తను కట్ చేసి అంత ఎగ్జైట్ అవుతుంది అని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అదే చెప్తున్నాను, ఈ చైన్ మార్నింగ్ అడిగాను ఎక్కడా లేదే అని ఇంకా అన్నీ రివైజ్ చేసుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఆల్రెడీ మీకు లైవ్ చేసి చూపించాను కదా, తనతో ప్రామిస్ చేయించుకున్నాను అనమాట. ఏంటి అంటే నేను ఒక మెసేజ్ రాశాను, అది లైవ్లో చదివేశాను. సో నీకు ఇప్పుడు సర్ప్రైజింగ్గా ఉండదు, సో నెక్స్ట్ నీ బర్త్డే అయిపోయిన తర్వాత చూసుకో కావాలంటే లైవ్ అని చెప్పేసి తను స్కూల్ నుంచి రాగానే చిన్న ప్రామిస్ అయితే తీసేసుకున్నాను అనమాట. సో అందుకని చూడలేదు. లేకపోతే అయితే మెసేజ్ అయితే అనుకుందనమాట, మెసేజ్ అయితే అమ్మ ఏదో పెట్టింది, సో రేపే చదువుదాంలే అన్నట్టుగా ఆగిపోయింది. సర్ప్రైజ్ లోపల పెట్టింటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ షీ ఫెల్ట్ వెరీ 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 ఎక్సైటింగ్ అండ్ హ్యాపీ అనమాట. నాకైతే ఏదో అంటారు కదా, అంటే చిన్న చిన్న సంతోషాలు ఆనందాలు ఇవి చాలు కదండి జీవితంలో. తినొచ్చేసి నేనైతే ఈరోజు ఎక్కడ ఫార్వర్డ్ చేయట్లేదు ఎక్కువగా. ఇది వచ్చేసి తన ఫ్రెండ్ మానస అనమాట. ఏంటో లోపల ప్యాకింగ్ మీద ప్యాకింగ్ చేసి అయితే గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చేసింది. అయితే నేను చైన్ పెట్టాను కదా, తను వచ్చేసి ఇయర్ రింగ్స్ తెచ్చింది. అది కూడా ఏంటో అండి అనుకోకుండా అన్ని మ్యాచింగ్ కుదిరాయి అనమాట. ఇంకా తీసిన వెంబటే మ్యాచింగ్ కుదిరిపోయాయి. పెట్టేసుకో అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఫోర్స్ చేయడంతో నేను ప్రజెంట్ చేసిన చైన్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ మ్యాచింగ్ గిఫ్ట్గా ఇచ్చిన ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టేసుకుందనమాట. అదేంటండి నిజంగా అసలు అందరూ కరెక్ట్గా మ్యాచింగ్ తెచ్చారనమాట. ఒకరు బ్యాంగిల్స్ తెచ్చారు, ఒకరు ఇయర్ రింగ్స్ తెచ్చారు, అలా ఒకరు చైన్ తెచ్చారు, అన్నీ మ్యాచ్ అయిపోతున్నాయి అనమాట. మరి అది మ్యాచింగ్ మహిమో మా పాప మహిమో నాకైతే తెలీదు. తను ఏది వేసుకున్నా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే అన్నీ నిజంగానే సెట్ అయ్యాయండి. మరి మీకేమనిపించింది ఒకసారి అయితే మెన్షన్ చేయండి. యాక్చువల్గా చెప్పాను కదా, ఈ చైన్ సర్ప్రైజ్ కన్నా కూడా మెసేజ్ చదివిన తర్వాత చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది. చాలా ఏమంటారు, చెప్పాను కదా అమ్మాయిలం ఈజీగా ఎమోషనల్గా ఫీల్ అయిపోతుంటాం, అలాంటి పరిస్థితి అనమాట. ఏడ్ చేసింది కూడా చూస్తుండండి. చెప్పాను కదా తినేమో చైన్ ఇచ్చింది, ఇంకొకరు ఎవరో ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారనమాట. అందరు ఫ్రెండ్స్ కూడా చాలా కేక్ చాలా బాగుంది ఆంటీ అని చెప్పారు. అంతటితో ఆగారా పిల్లలు, ఆంటీ మాకు కూడా కేక్ నేర్పించేసేయండి ఆంటీ, మాకు చాలా ఇష్టం ఆంటీ కేక్ చేయడం అంటే అని చెప్పేసి ఒక ఇద్దరైతే కేక్ పక్కన పెట్టేసి పార్టీ పక్కన పెట్టేసి నా చుట్టూ తిరుగుతూ ఆంటీ కేక్ మేమే డిజైన్ చేస్తామని చెప్పేసి తిరుగుతూ ఉన్నారనమాట. వాళ్ళ సరదా ఎందుకు కాదనాలని చెప్పేసి అవి కూడా ఇక్కడ యాడ్ చేశాను. తిన్న పేరు వచ్చేసి చందన. ఈ విధంగా అయితే చెప్పాను కదా, తిను ఇయర్ రింగ్స్ ప్రజెంట్ చేస్తే బాగా సెట్ అయ్యాయి. ఇంకా అవి కూడా పెట్టేసుకుందనమాట. చాలా బాగా అనిపించింది పాపకైతే. సింపుల్గా క్యూట్గా అనిపించింది. డ్రెస్సే కొంచెం సింపుల్గా అనిపించింది కానీ ఇట్స్ ఓకే అనిపించింది. ఇదైతే ఇంకొకటి మీకు ఇంకొక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేయబోతున్నాను. అదేంటో తొందరగా రివీల్ చేస్తానులేండి, తొందరలో రివీల్ చేస్తా. అదేంటో మీరు కనిపెడితే చూద్దాం. నెక్స్ట్ కమెంట్లో అయితే చెప్పేసేయండి. ఇక్కడ
ఫ్రెండ్స్ అందరూ ఎంతమంది ఒక 6 మెంబర్స్ వరకు వచ్చినట్టున్నారండి. అందరు పిల్లలు కేక్ తినేదానికన్నా కేక్ చేసే ప్రాసెస్ మీదనే ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారనమాట. మీరు వెళ్ళండమ్మా నేను చేస్తాను అని అంటున్నా సరే, లేదంటీ ప్లీజ్ ఆంటీ మేము కూడా కేక్ చేస్తాం, ఆ టర్నింగ్ టేబుల్ కేక్ క్రీము వీటిని పట్టుకొనే చూస్తున్నారనమాట. అది కూడా ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంతకుముందు చందన, తిన పేరు వచ్చేసి వేదిక పిల్లై, కేరళ అమ్మాయి అనమాట. ఏమంటారు, ఇద్దరు సేమ్ అనిపిస్తారు నాకు చూడ్డానికి. కొద్దిగా చాలా బాగుంటారు చూడ్డానికైతే. మీకు ఐడియా ఉందో లేదో, ఆల్రెడీ నేను స్కూల్లో ఒక డాన్స్ ప్రోగ్రామ్కి తిను మా పాప అందరు కలిసి చేశారు కదా. యాక్చువల్గా వీళ్ళ మదర్ కూడా అదే స్కూల్లో టీచర్ అనమాట. తను కూడా కేరళ అయ్యేసరికి అందరు రిక్వెస్ట్ చేశారు, మీరు ఏదైనా కేరళ స్టైల్ డాన్స్ చేసి చూపించండి అని చెప్తే వాళ్ళ పాపతో పాటు మా పాపను కూడా ఇంకొక 4-5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక 1 వీక్ ప్రాక్టీస్ బాగా చేయించి చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇప్పించారనమాట. మీకు ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా షార్ట్స్లో, లాంగ్ వీడియోస్లో అన్నీ పెట్టాను. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే చూడండి. టోటల్గా అయితే పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, ఇప్పుడు మామూలుగా బర్త్డే పార్టీ అనుకోండి, ఎవరైనా ఏం చేస్తారు, బయటికి వెళ్ళి రెస్టారెంట్లో తినడం, తర్వాత షాపింగ్ చేయడం, లేదు అంటే ఓ మూవీకి వెళ్ళడం, ఇవన్నీ జరిగాయి అఫ్కోర్స్ మా దగ్గర కూడా. బట్ అన్నీ ఇంట్లోనే జరిగిపోయాయి అనమాట. మా పాపకు చెప్పాను, యాక్చువల్గా ఈరోజు మనం మూవీ చూసేసాం, సో థియేటర్కి వెళ్ళినట్టే. షాపింగ్ చేసేసాం, ఎందుకంటే చైన్ అవన్నీ కొనేసాం. తర్వాత బేకరీలో కేక్ కట్ చేస్తారమ్మా, మనది బేకరీయే కదా అని చెప్పా. అవునమ్మా భలే మ్యాచ్ చేసేసావు అని చెప్పింది అనమాట. ఇంకెవరైనా అడిగినా కూడా, ఈరోజు మేము థియేటర్కి వెళ్ళి మూవీ చూసాం, బేకరీలో కేక్ కట్ చేసాం, బయట తినేసాం అని చెప్తుంది అనమాట. అంటే ఏదైనా బయట ఇంట్లో అని కాదు కానీ ఆ ఎంజాయ్మెంట్ ఎక్కడైనా ఒకటే కదా అని అర్థం వచ్చేలాగా చెప్పాను అనమాట. తను కూడా హ్యాపీగా ఫీల్ అయింది. ఇది వచ్చేసి చెప్పాను కదా మెసేజ్ అందులో పెట్టానని, ఇంకా ఆగట్లేదు అనమాట. నెక్స్ట్ అయితే ఒకరొక్కరు అదేంటి కేక్ తినిపించడం కాకుండా కేక్ పూయడం కూడా ప్రోగ్రామ్గా పెట్టుకున్నారనమాట. చూడండి ఎలా చేస్తున్నారో అందరూ. తిన పేరు వచ్చేసి శృతి అనమాట. శృతి చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ ఉన్నారనమాట. పాప బర్త్డేస్ అన్నిటికి కూడా అందరూ అటెండ్ అయ్యేవాళ్ళు. సో శృతి అయితే ఫస్ట్ నుంచి వచ్చేది. శృతి కొంచెం స్పెషల్ అనుకోండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు. సో వీళ్ళు మిగతా వాళ్ళు కొంతమంది జెన్కో కాలనీ, సో అంత ఫ్రీక్వెంట్గా ఇంటికి రావడం కష్టం అనమాట. ఇంకొక చిన్న సీన్ ఏంటంటే, ఈ పాపది 17th బర్త్డే అంటే ఈరోజు. బట్ ఏమంటారు, వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి నీ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసేద్దామని చెప్పేసి అనేసరికి నేను ఏం చేశానంటే, ఇప్పుడు ఆ డాల్ ఉంది కదా, ఆ డాల్ని సపరేట్ చేసి దానికి మళ్ళీ తిన పేరు యాడ్ చేసేసి కేక్ అయితే కట్ చేపించాను. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. థ్యాంక్స్ ఆంటీ నా బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు అని చెప్పేసింది. ఫ్రెండ్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, ఇంకేంటమ్మా ఒక్కరోజు కాకపోవచ్చు నెక్స్ట్ డేనే కదా చేసేసుకో అని చెప్పేసి ఆ డాల్ని అయితే సపరేట్ చేసేసి కొంచెం డిజైన్ అయితే చేంజ్ చేశానండి. సూపర్గా అనిపించింది అనమాట. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది, చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది. ఈ అమ్మాయి పేరు వచ్చేసి అయేషా అనమాట. ఇదైతే కోవా కేక్ అయితే ఆసమ్ ఉందని చెప్పేసి అందరూ బాగుంది ఇంకొక మాటలు లేవు అన్న టైప్లో అందరైతే బాగుందని చెప్పేశారనమాట. నెక్స్ట్ కమ్స్ మన ఎమోషనల్ సీన్ అనమాట. ఏదో సినిమాలో లాగా అయిపోయింది స్టోరీ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లాగా. పాటలు ఆటలు మాటలు టైప్లో చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయింది పాప అయితే. నేను ఇంకా ఎక్కువ రాయాలనుకున్నాను, బట్ ఏంటో నేను పర్సనల్గా రాసి పెడదాము అంటే నాకు ఇంకా అవ్వలేదన్నమాట. మీకు ఆల్రెడీ లైవ్లో చదివి వినిపించాను కదా, అదే మ్యాటర్ అనమాట. చదువుతూనే ఇంక ఏడుపు స్టార్ట్ చేసేసింది. అసలు ఏడుస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఏమీ అనుకోలేదు. జస్ట్ చదివేస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకున్నాను. కానీ ఏమంటారు, మళ్ళీ అమ్మాయి అనిపించుకుంటుంది అనే ఫీలింగ్ వచ్చిందనమాట నాకైతే. నేను ఏం రాశాను అనేది లైవ్లో ఆల్రెడీ మీకు తెలిసిందే, బట్ ఇదిగోండి ఇంకా
అస్సలు మ్యాటర్కి వచ్చేసరికి ఇంకా కళ్ళంతా ఎర్రపడిపోయాయి అనమాట. నేను అన్నీ చేసేసాను ఈరోజు. నవ్వుపిచ్చాను, ఏడిపించాను, కష్టపెట్టాను. ఎందుకు అంటే తను స్కూల్కి చాక్లెట్స్ తీసుకెళ్తా అనిందనమాట. ముందు రోజు అంటే ఐ మీన్ సండే రోజు బర్త్డే రోజే కూర్చొని వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ అన్నీ మెల్ట్ చేసి చాక్లెట్స్ అన్నీ తనే చేసుకుందనమాట. యాక్చువల్గా నేను అది వీడియో తీయలేదు, బట్ చాక్లెట్స్ అయితే అన్నీ తనే చేసి స్కూల్కి తీసుకెళ్ళింది అనమాట. ఈరోజు అయితే వాళ్ళ టీచర్స్కి, ఫ్రెండ్స్కి ఇచ్చేస్తానని చెప్పేసి టెడ్డీ బేర్ మౌల్డ్ ఉండే అనమాట. అవి సిలికాన్ మౌల్డ్స్ ఉంటాయి కదా, వాటిల్లో అయితే చేసి ఇచ్చేసింది అనమాట. వీళ్ళు ఇదంతా ఇంకేం పార్టీ చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ చూస్తున్నారు కదా నా ఫ్రిడ్జ్ అయేషా బర్త్డే చూస్తున్నారా. అదే డాల్ని కొంచెం రిఫ్రెష్ చేసినంత పని చేశాను అనమాట. ఏంటి అంటే బటర్ఫ్లైస్ తీసేసాను, తన పేరు రాశాను, హ్యాపీ బర్త్డే టాపర్ మార్చేసాను. ఇంకా వీళ్ళు ఇంకా ఎంజాయ్ కదా. తన బర్త్డే కూడా మంచిగా సెలబ్రేట్ చేసేసుకున్నాను అయేషా అయితే. వీళ్ళందరూ లోకల్ అనమాట. మిగతా కొంచెం వచ్చారనమాట. యాక్చువల్లీ వాళ్ళకి ఏమంటే 6:30కి అని పిలిచింది పాప, బట్ ఆన్లైన్ క్లాస్ పెట్టేశారు. సో కాస్త లేట్ అయిందనమాట. లేదు అంటే కొంచెం ఎర్లీగా అయ్యింటే ఈ వీడియో నేను నిన్ననే పోస్ట్ చేసేదాన్ని, బట్ అవ్వలేదన్నమాట. సో పర్వాలేదులేండి, మీరు అర్థం చేసుకుంటారు, అదే రోజు పోస్ట్ చేయాలనే ముందే. అందుకని నేను ఒక చిన్న షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. పిల్లలు కాదబ్బా ఎంత. కాకపోతే ఇవన్నీ చాలా మెమరీస్ కదండి ఫ్యూచర్లో అయితే. ఎందుకు అంటే మన టైంలో అసలు ఫోన్లు, వీడియోలు, ఫొటోస్ ఇవేవి లేవు. ఫొటోస్ ఉండేవి కానీ తక్కువే. కెమెరాతో తీసుకొచ్చి ఇన్ని ఫొటోస్ దిగడం అంటే కొంచెం కష్టమే. చెప్పాను కదా, మా పాప ఫ్రెండ్స్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఆంటీ మేము కేక్ చేస్తాం అని నా వెంట పడేసరికి సరేలేండమ్మా క్రమ్ కోట్ వరకు అన్నా చేసి చూపిస్తాను, అదైతే నేర్చుకోండి, నెక్స్ట్ టైం ఫినిషింగ్ చూపిస్తానులే అని చెప్పేసి ఇద్దరు అమ్మాయిలు అయితే నా చుట్టూనే తిరుగుతున్నారు, మానస, చందన. వాళ్ళతో అయితే ఈ విధంగా కేక్ చేపించాను అనమాట. ఐ మీన్ జస్ట్ క్రమ్ కోట్ వరకు లేయర్స్ వేసి, చాకో చిప్స్ వేసి అలా చేస్తున్నారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు. ఏమంటున్నారంటే ఫ్యూచర్లో మేము కూడా బేకరీ పెట్టేస్తామా ఆంటీ అని అంటే, మరి బేకరీ పెట్టాలంటే మీరు బేకరీకి ఐ మీన్ స్కూల్కి వెళ్ళడం ఎందుకు నా దగ్గరకు వచ్చేసేయండి నేర్పించేస్తా అంటే, అలా కాదంట, వీళ్ళు అన్నీ నేర్చుకొని వేరే వాళ్ళతో పెట్టించి బిజినెస్ చేస్తారంట. పిల్లలే కదా అని అనుకోవడానికి లేదు చూడండి, అసలు ఎన్నెన్ని ఐడియాస్ ఉంటాయో పిల్లల బుర్రలో. అసలు యాక్చువల్గా నన్ను అడిగితే మనకన్నా చాలా ఫాస్ట్గా, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి పిల్లల బుర్రలు. సో ఎందుకంటే మనకి బాధ్యతలు ఎక్కువ, టెన్షన్ ఎక్కువ, బట్ పిల్లల ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే అసలు అవన్నీ ఏమి ఉండవు కదా. అందుకనే మంచిగా అవుట్ ఆఫ్ ద బౌండరీ ఆలోచిస్తుంటారేమో అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే పిల్లల ఏమంటారు ఒపీనియన్స్కి కూడా మనము రెస్పెక్ట్ ఇస్తే అది వాళ్ళకి మనకి ఇద్దరికి హెల్ప్ అవుతుంది. అంటే వాళ్ళు పెట్టేస్తారు ఆ బిజినెస్ అంటే పెట్టనివ్వకపోండి, బట్ ఫ్యూచర్లో వాళ్ళు ఏదనుకుంటే అది అవ్వడానికైతే పునాది ఇక్కడే పడుతుంది. కాబట్టి చిన్నపిల్లలని అనలేమండి, ఇప్పుడు టీనేజ్కి వచ్చినట్టే వీళ్ళు. సో ఏది అంత సిల్లీగా అయితే మాట్లాడతారని నేను అనుకోను. వాళ్ళ మాటలకి, వాళ్ళ ఒపీనియన్కి, వాళ్ళు చేసే పనులకి అన్నిటికీ వాల్యూ ఇచ్చి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి తప్పితే ఇలాగే చేయండి అలాగే చేయండి అని మనం ఆర్డర్స్ అంటే ఈ ఏజ్లో పిల్లలకి ఆర్డర్స్ చేసినట్టుగా చెప్తే నచ్చదనమాట. గైడెన్స్ ఇవ్వాలి తప్పితే మరి మనము హుకుం జారీ చేయకూడదు అనమాట. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ మా పాపను విష్ చేసినందుకు వన్స్ అగైన్ మెనీ మోర్ థ్యాంక్స్ టు యూ అందరికీ అండి. పేరున నిజంగా థ్యాంక్స్ అండి అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి.